ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? 5,000 సచ్చికి తెలుదు నాది ఎట్లొచ్చిందో. 5,000 సచ్చికి తెలుదు నాది ఎట్లొచ్చిందో. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా మంది మిస్ అయినారు. అండ్ మీ ఛానల్లో వచ్చి కొంతమంది మెసేజ్ చేసేటప్పుడు దాని కింద లైక్స్ వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయాను అంటే, నాకంటే ఒక 10 మంది నన్ను అమ్మ అడుగుతున్నారు అంటే, అబ్బా నాకు కూడా నా అక్క లేదు ఇది లేదు అని అడుగుతున్నారు నా కోసం అన్న ఒక చిన్న ఫీలింగ్, బటర్ఫ్లైస్ వచ్చినాయి అనమాట. అండ్ నాకు కొద్దిగా హెల్త్ బాగాలేదు, సో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఇచ్చింది అనమాట, తప్పలేదు ఇంకా. అండ్ ఇప్పుడైతే ఇంకా సిటీ స్టార్ట్ చేశాను కదా, దాన్ని ఎట్లా చేద్దామని అనే లోపు నాకు హెల్త్ బాగోకపోవడం, గ్యాప్ వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే, ఇది ఏదైతే డబ్బులు ఉన్నాయో శివగడ్ బ్యాగ్లో పెట్టేద్దాం. నేనే పెడతాను, వాడు తీసుకుందేం కాదు, నేను పెట్టి. నా దగ్గర డబ్బులు లేవు, హాస్పిటల్ నా రిలేటివ్స్లో ఎవరికో హాస్పిటలైజ్ అయ్యారు, వాళ్ళు డబ్బులు ఉండిపోయినాయి, నేను వాళ్ళకి ఇవ్వాలి అంటే కూడా వాడు ఇస్తాడా లేదా ఎట్లా అని చూద్దాం. అండ్ ఇచ్చేస్తాడా ఇవ్వడా లేకపోతే వాడదంటాడా ఏమంటాడో చూద్దాం. అండ్ ఇదే ప్రూఫ్. కంటిన్యూ చేద్దాం వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే నోటిఫికేషన్ బెల్ ఎట్లయితే నన్ను అడుగుతున్నారు అక్క అక్క అని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే వీడియోస్ వస్తాయి. అండ్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాను. బ్యాగ్ తీసి పెట్టాను నేను. ఈ బ్యాగ్ నువ్వే ఓపెన్ చేయించు, ఎందుకంటే వార్డ్రోబ్లో ఉన్నాయి కదా ఒకటి బట్టలు, సో నీట్గా ఓపెన్ చేయించు. అండ్ కాన్స్ బాగా రావాలనుకుంటున్నాను. అండ్ గ్యాప్ వచ్చింది అండ్ దగ్గు చూసారు కదా, సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. అడిపోయినాయి బునా కుక్క వంటి ఉన్నావు కానీ ఎవరెవరు ఇంట్లో దొంగతనాలు చేస్తున్నారు, డబ్బులు అని లేవు. ఇది ఫోన్ చేసి గంట సేపు అయినా ఇంకా రాలే. ఆడిపోయినాయి డబ్బులు అన్నీ పోయినాయి, ఇంట్లో పెట్టడము డబ్బులు పోవడము. మొత్తుకొని చచ్చిపోతుంది. డబ్బులు పోయినాయి, నువ్వేమైనా చూసినావా? నువ్వేమైనా తీసావా? తీసి ఇచ్చే, నేనేమన్నా. నువ్వు ఎవరు అనుమానిస్తానో ఏమి నువ్వు నువ్వేమన్నా ఇచ్చేయి. పోతున్నప్పుడు ఈ జిల్లాడు చేసేస్తున్నాను, నువ్వేమీ తీసింటావని. వాళ్ళేం తీరట్లా ఇప్పుడు డబ్బులు అయిపోయి ఎందుకు తీస్తాడు? అర్సొద్దు శివ, ఏమనుకుంటారు చుట్టుపక్కల? నేనేమనుకుంటాను చుట్టుపక్కల కాదు, నేనేమనుకుంటాను. ఎక్కడదా ఉంగరం? వద్దు, నాకు డబ్బులు ఇవ్వు. తీసింటే నేను ఏం మనసులో పెట్టుకున్నా, అయ్యో వీడు దొంగతనం చేసాడే పెట్టుకున్నాను అనుకోను. 1.5 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఏ పోతానా కానీ ఇప్పుడు అనలే, ఇప్పుడు ఏంటి కట్టన్నావు? డబ్బులు ఇంపార్టెంట్ రా. గంట నుంచి నేను ఎంతసేపు అయింది పెట్టుకొని ఆడ పెట్టుకుంటావు. మధ్య పరుపు నాకు మధ్య పరుపు ఏమి 100 రూపాయలు 200 కాదు, ఇవి 1,00,000 రూపాయలు. లక్షనా కోట్లైనా 10 రూపాయలైనా మన ఆడ పెడితే ఏడ ఉంది అని చెప్తావు. నాకు ఏడన్నక్క అంటే ఆడ పెట్టినట్టు ఆడ లేదు, వేరే చోట పెట్టినావు అంటే దోస్ నువ్వు నీకు మైత్ పండించి పోయింది. నువ్వు నీకు మైత్ పండించి పోయింది. ఇప్పుడు నా మైండ్ పోయింది నీకు. ఇప్పుడు ఎట్లా 1,00,000 రూపాయలు వేరే వాళ్ళ హాస్పిటల్ కట్టకపోతే ఆపరేషన్ చేయరంట. ఎవరిని అనుకో, నేను నా ఎప్పుడు చేస్తే మా సొంత పెద్దనానే సొంత పెద్దనానైనా చిన్నైనా పిన్నైనా నా దగ్గర లేవు, నేను తీసుకోను. అట్లా అవసరమేనా? ఎవరు తింటాడో నువ్వు అందరిని ఎక్కించుకున్నావు కదా, ఈ మధ్యన ఎక్కువ అయిపోయినాయి.
ఆ తమ్ముడు కానీ పిలుచుకో. తమ్ముడు అని పోతావు కదా, ఫోన్ చేస్తావు కదా. ఎవరు ఎవరిని ఇప్పించుకుంటూ తీసుకోకుండా వాళ్ళని ఎందుకు అనాలి? నువ్వు వాళ్ళని తక్కువ ఎక్కువ చూస్తావు, నన్ను చూస్తున్నావా? నువ్వు తీస్తావు కదా అప్పుడప్పుడు 500, 1000, 2000 అట్లయినా తీస్తావు కదా. లక్షలు అవుతాయన్నా తీసి ఇచ్చేరా పొలి ఆట పట్టించేక నేను ఆట పడినాలే పొలి ఆట సన్న పాప కన్నా మేమేమన్నా అవుతా ఆట సన్న పాప కన్నా మేమేమన్నా అవుతా ఆడడం వల్ల భయం అవుతుందిరా. నాకు తెలుసు దుబ్బ కూడా అప్పుడు చూస్తుంటాడు పీకి నందుగాడు. వాడు ఏమన్నా చూసు వాడు చూడ ఆ రూమ్లో ఎక్కడ పోతాను. నీ డబ్బులు ఎందుకు తీస్తాడు? అమ్మ నిమ్మి డబ్బులు తీస్తాడు. అదే నీకు ఇదే నీకు ప్రేమ ఎక్కువయ్యే అట్లా. నిమ్మి డబ్బులు నిమ్మి ఎందుకు తీస్తాడు? నీకు తెలుదు. గంట సేపులో ఆపరేషన్ చేయకపోతే అయిపోయి చచ్చిపోతాడు. నాకు డౌట్ ఈ నందు మీదే 90% డౌట్ ఉంది. వాడేం తీడే. అందరూ తీరలే, ఈ శివాడాన్ని తీస్తాడు. తీరలే, ఈ శివాడాన్ని తీస్తాడు. నువ్వు ఈ నాలుగుకే డౌట్. ఒకసారి నీ బ్యాగ్ ఏమైనా చెక్ చేయి. మర్దా ఏం కాదు ఏమే పోయి పెద్దతో చెప్పేస్తాయి మాడమని తెలిసిందనుకో. మళ్ళా ఫోన్ చేస్తా, ఫోన్లు వస్తా అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పోయి చెప్పేస్తాను పెద్దను కూడా. ఏం పెద్దనా ఇట్లా నా మీద అనుమానం పడుతుంది, లెక్క పోయిందని చెప్తా. పోయిందని చెప్పు. లెక్క పోయి అది నన్ను అనుమానిస్తా పెద్దనానని చెప్తా. ఏమి ఇంతమంది ఉన్నారా, కొంపలు ఇంతమంది వచ్చినారు వాళ్ళ మీద అంటే ఏం తీస్తానే అప్పుడు కదా హట్ట వదిలేపా. అదే పని చేసింటే నువ్వు తీసినాక 10,000 అంటే ఎట్లుంటుంది మనసు? నీ దగ్గర లేవు కదా తీసేకి. ఉంటే అనరా శివ, లేవు కదా. అది కూడా ఏం చేయాలి? డబ్బులు అన్నీ పోయినాయి నాకు. ఇప్పుడు నిమ్మి కూడా తిడతాడు. ఎవరినోనో బయటకు అంతా ఎక్కించుకొని నువ్వు అందరినీ మాటకి అందరిని ఎక్కించుకొని తలపైన కిందకి వచ్చావు. మళ్ళీ ఆఖరి నన్నే వద్దా ఏకరా నీతో చాలా నువ్వు అడగచ్చు. నువ్వు స్టార్ట్ చేయాలి మళ్ళా. అప్పుడు ఇంటి ఇస్తాను. ఇంటే ఉందిరా. డబ్బులు తీసేవాడు ఎవడని పాకెట్. నీకు అంత తెలివి లేకపోతే నోరు మూసుకొని డబ్బులు పైన ఏమైనా డబ్బులు తీసినావా? అంతే చూడు ఎట్లా చెప్పినారు. కానీ నీలాగేం ఆవేశపడలేదే. ఏదో ఒక్కడ ఉంటదా ఇప్పుడు కుక్కలా వాడేం నా మీద అట్లా అరిసే అంటే వీడు తీలేక క్యాషువల్ నేను ఎందుకు తీస్తాను? నువ్వెందుకు అట్లా కుక్క మొత్తుకున్నాడు. డబ్బులు పోయాడు ఇప్పుడు ఇంట్లో. నాకు 1,00,000 రూపాయలు పోయిందిరా. ఇప్పుడు పెద్ద ఆపరేషన్ పెట్టి చూడద్దబ్బా. నన్ను మాత్రం అడిగినావేమన్నా అక్కడ దాని వెనకనేమో పెట్టి. నువ్వు కాదురా, ఎవరైనా పెట్టింటారేమో అన్నా. నిన్నల్లే కదా. సరే ఎక్కరా. చాలా మారిపోయినావు నువ్వు. అక్కడికి ఎక్కలేడు అక్క అందదు. నువ్వెక్కరా. అక్కడ బ్యాగ్ చెక్ ఇప్పుడు ఏంది అసలు. ఇప్పుడు వీడిని అడగలేదా నేను? నువ్వు మారిపోయినాక నేనేం మారిపోయినరా? వీడిని అడిగాను కదా. నన్ను అనుమానిస్తారు. ఏం లేదు, ఇద్దరే ఒకటి అవ్వలే కదా. డబ్బులు నువ్వు అలా చిల్లరగాని కాదు నేను. నువ్వు చిల్లర నువ్వు మళ్ళా నా తెలిసి ఎవరున్నా తీసావా? డాక్టర్ కూడా నువ్వు తీసావు. నేను కూడా డౌట్ నేను తీస్తాను. ఏమన్నా నేనేం తెస్తానే నాగేట అవసరం. నిజంగా తీసినావా? నాగేట అవసరం నాన్న. చెప్పు 50-50 చెప్పు 50-50 చెప్పు. మళ్ళా ఆ అమ్మాయి ఏమైంది? నువ్వు ఏదో గేర్ చేస్తాను ఇక్కడ చేసుకో. చెప్తే ఇప్పుడు అమ్మాయి చెప్పు నందు. అమ్మాయి మెసేజ్ చేస్తుంది ఈ మధ్య. ముత్తుకొని చచ్చిపోతున్నా. చేయట్లేదా? చేయలే. ఆడ క్రికెట్ ఆడినది కూడా పెట్టినా. క్రికెట్ ఆడినది పెట్టినా, మెసేజ్లు పెట్టినా, అన్నీ చేసిన ప్రయత్నాలు అంతా. ఏమేమైనా గెలికినావా ఏమన్నా? నేనంత శివ చెప్తాను, అడుగుతాను. అమ్మాయి ఫోన్ పోయిందట. ఇప్పుడు ఇది మంచి ఛాన్స్. ఇప్పుడు ఫోన్ కొనేసి ఇస్తే ఫోన్ డబ్బులు లేవు కదా. బ్యాగులు ఉంటాయి కదా అక్కడ చిల్లర అప్పుడు దాస్తుంటావు కదా.
లాస్ట్ ఎంత ఉంటుందా మా రూపాయి కూడా లేదు 500 అట్లా ఉంటాండి ఇప్పుడు అది కూడా లేదు 500 ఉంటా చూడసావా లేదు లేదు నిజంగా అంటే ఎంత ఉంటుంది 10,000 ఉంటుంది 10,000 అంటే ఎవరైనా ఇస్తారు చీప్ మినిమం మన రేంజ్ మెయింటైన్ చేయాలంటే 10,000 కూడా లేదు ఇప్పుడు ఎక్కిన అడుగుదామన్నా ఆయన ఇప్పుడు తీసుకోమని నా మీద వేస్తుంది ఇప్పుడు ఎట్లా ఎంత ఉంటుంది మినిమం ఎంత iPhone 17 కొనువ్వు అంత ఉంటుంది ఇది ఉంటుంది 1,50,000 2 లక్షలు ఇప్పుడు లెక్క iPhone 17 మామూలుగా ఉండదు ఇంకా ఇలా ఇచ్చావంటే ఇంకెంత మెల్ట్ అయిపోద్ది ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు ఇచ్చావంటే ఇంకెంత మెల్ట్ అయిపోద్ది ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు సరే ఉండు అది సేవా చూ ఎత్తుకెత్తుకు ఇప్పుడు అది కాదు అక్కకి ఆపరేషన్ వాళ్ళ ఫ్యామిలీ కనుక నీకు అంత చేతులు రాలేదు కానీ ఇప్పుడు అమ్మాయికి ఫోన్ కొనాలని కానీ ఎత్తుకెత్తున్నాడు ఉండు అయిన తర్వాత మాట్లాడదు ముందు డబ్బులు ఎత్తుకు అదే ఉంటా నీ దగ్గర అనుకుని ఉంటాయి చూద్దాం మీద ఆర్డర్ ఉండదు నువ్వు అక్కకి ఈ విషయం తెలిస్తే గట్టిగా అరచేస్తా 10 మగమాట గట్టిగా అరచేస్తా 10 మగమాట అడిచి వినాలనే అక్కకి ఈ విషయం తెలియదు అంత బాధపడద్దు చూసుకో మళ్ళా ఆపరేషన్ అనగానే డబ్బులు అవ్వలేదు కానీ ఇప్పుడు ఫోన్ కొనాలనగానే డబ్బులు ఇచ్చేస్తుంది బ్యాగ్ ఎట్లా పోయింది దానికి మంచి బ్యాగ్ మెయింటైన్ చేస్తున్నావు ఏంది 500 ఆ రోజు వచ్చింది పేపర్ ముక్కలు పేపర్లు డబ్బులు ఏమన్నా డబ్బులు మందే కదా ఇది అంటే పెట్టట్లే మనమాట దానికి అవసరం ఉంటే మనం ఉంటాయి మన నార్మల్గా ఉంటాయి మన బ్యాగ్లో నా బ్యాగ్లో డబ్బులు లేకుండా ఎవరు చెప్పి నువ్వు లేపిసావు నువ్వు లేపిసావు నా డబ్బులు ఇదే అదే వాళ్ళు ఏమనుకోవట్లే అంటే ఎంత అవి ఎంత ఉంటుంది 1.5 లక్ష మళ్ళా పోయి లేట్ లేకుండా ఫోన్ కొనిచ్చి మెసేజ్ పెట్టా ఇప్పుడు అక్కడికి తెలిసింది అనుకో విషయం అందుకే నువ్వు చెప్పకన్నా నువ్వు ఇంట్లో డబ్బులు లేపేసి ఫోన్ కొన్నా పెట్టు నాయన లోపల బేపడుతుంది మళ్ళా నిజ నా డబ్బులు ఇదట్టే మళ్ళా చెమ్మ చిల్లర నాకు డబ్బులు నాదంటే మళ్ళా ఇదే కదా నావేనో నిజమో వెళ్ళి పోలీస్ కేసు పెట్టద్దు 1,50,000 తక్కువ కాదు 10 రూపాయలు 20 రూపాయలు కాదు రూపాయలు నావే నందు నిజంగా కొట్టుకుంటున్నాడు కొడతారు పోలీస్ స్టేషన్ లో నావే అన్నా స్మైల్స్ ప్లీజ్ పోయి ఫోన్ $1,00,000 అట పోయింది ఇప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కొట్టుకుంటున్నాడు ఈటి తంతారు నా డబ్బులు అయ్యా నేను కష్టపడి ఇష్టపడి అన్ని పెట్టి పెట్టాను నువ్వు నన్ను బుక్ చేయక చెప్తున్నా నేనేం బుక్ చేయను నా డబ్బులు నువ్వు ఫోన్ అర్జెంట్గా వెళ్ళిపో ఫోన్ కొని మెసేజ్ పెట్టించు నేను చంపుదాం ఇంకా చంపుదామంటే నేను చంపుతా నువ్వు కదా ఇద్దరు కలిసి ఏంది మళ్ళా దిరికి పో రజ్జా గుర్బుల్ రజ్జా నిమ్మి నా డబ్బులు పోయినా ఇంకా నేనేం చేయలేను నేను ఇంక నిజం చెప్పేస్తానా నువ్వు ఇచ్చినావు పెద్దనాడి ఆపరేషన్ కానీ నువ్వు ఏడబెట్టిటా చూడుకో కొమ్మలు ఏడబెట్టుకొని అందరి మీద అడగద్దు నువ్వు పెద్దనాన్న కానీ డబ్బులు ఇచ్చావు చూడు ₹1,00,000 అవి లేవు పోయినాయి అన్నీ మీరు నువ్వు నీకు బ్యాగ్ ఎందుకు వచ్చింది ఇడికి బ్యాగా
బ్యాగ్ ఇప్పుడే బట్టలు పెట్టి ఈయన అడిగినా నువ్వేమని తీసుకురావేమో అని. వాడిని ఎందుకు అడిగినావు? చూడడం వల్ల అందరినీ అడిగినా అనవసరంగా అడుగుతుంది మళ్ళా వాడిని అడిగే అవసరం ఏముంది? మళ్ళా వాడే కదా అప్పుడప్పుడు 1000-2000 లేదు. మళ్ళీ అంత చూడాలి లచ్చనర అంటనా ఏమన్నా లచ్చనర అంట 1,00,000 అప్ప. మళ్ళా వాడు ఇంత ముందు లేపిండి 50,000 కూడా కౌంట్ చేసుకొని చెప్పింటాడు అంతేనా? వాడు ఇంత ముందు లేపిండి 50,000 కూడా కౌంట్ చేసుకొని చెప్పింటాడు అంతేనా? ఈ ఉంగరం ఏమన్నా లేపినాడు. అన్న నేనంత మళ్ళీ వాళ్ళు 1,00,000 పోయిందంటే నువ్వు 1,50,000 నువ్వు ఎందుకు పెంచుతావు అమౌంట్? కాదు లక్షనా అంటే ఎంత నీగలనే కదా. పోరి ఒకటి నీ దగ్గర ఎంత ఉందో నీకు తెలియదు. డబ్బులు నిమ్మి ఏమి ఇప్పుడు ఆపరేషన్ ఇంకేమి ఉంటుంది పోయి తీసుకో ఎదుక్కోమని ఉంటాయి బ్యాగ్ దాంట్లో చూడు. మళ్ళీ అంతే కదా నమ్మకం లేకపోతే నమ్మకం లేకపోతేనా? ఒకడు ఎప్పుడు వెళ్తాడు నమ్మకం ఉండి చూడకూడదా? అంటే అంటే నమ్మకం ఉన్నా కూడా చూస్తారనా? నమ్మకం ఉన్న ఇప్పుడు ఇల్లు కట్టింటారు, ఇల్లు బాగా కట్టారు లేదో అని పోము మనం చూసేకి. దాని నమ్మకం ఏం సంబంధము? ఇప్పుడు నువ్వు చదివి పాస్ అయింటావు, ప్రోగ్రెస్ రిపోర్ట్ నువ్వు పాస్ అయినా లేవు నేను చూడటా. మన నా దగ్గర అన్నిటికీ లాజిక్లు ఉంటాయి. నీ చేత్తోనే తీసుకొని బ్యాగ్ ఓపెన్ చేయి, తీసుకో. గుండె కొట్టుకుంటుంది ఏమన్నా ఇసరద్దు. నేను నువ్వు బ్యాగ్ వేసురుతావు, నేను మనిషిని తీసురుతా. నువ్వు బ్యాగ్ వేసురుతావు, నేను మనిషిని తీసురుతా. చూసుకో చూసుకో యాజిప్లో చూడాలా? యాజిప్లో చూడనా నువ్వు మళ్ళా ఫీల్ అవ్వద్దులేరా. మీరు ఆల్రెడీ నిందినప్పుడే వాడు ఫీల్ కావాల. ఇప్పుడు చెప్పు. ఏంటంటే ఇందాక కూడా చెప్పాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావు 5 నిమిషాలు. ఇలా 5 నిమిషాలు వెళ్ళి మీకు చెప్పొచ్చే లోపు నువ్వు ఆడుకోపోయినావు. ఈడేమో ఈడు కూర్చున్నాడు, బ్యాగ్ ఉంది, ఏం జరిగిందేమో. ఇంటికి పోయినాడు ఏమన్నా ఇప్పుడు నేను దొంగను పట్టేస్తాను. దొంగ ఎవరు? ఏంది నీడగలాడుతున్నాడా? ఇట్లేంది ఈ చెయ్యి ఇప్పుడు అవన్నీ కాదు. ఇప్పుడు నేను దొంగను పట్టేస్తాను. ఏం చేస్తారు? ఏం చేస్తాం? బొక్కలో పెట్టిడమే. నేనైతే పోలీసులు కమ్మ కుక్కను కొట్టినట్టు కొట్టిన పందెం కొట్టినట్టు కొట్టడమే. అదేందుకు అదే నో చెప్పురా అర్జెంట్. ఇక్కడ ఏం లాగ్ చేసేకేమి అక్కడ చావుల్లో ఉన్నారు. ఆడే తప్పిసాడు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? ఏ అనుకుంటున్నా నటన దగ్గర నీకు నటన ఎవడుతుంది అసలు ఆట పడుతుంది ఏముంది? చిల్లరవుతాను చేస్తున్నావా? డబ్బు తీసుకొని నా మీద తప్పేస్తున్నావేమన్నా? కత్తర్రకాయలేదేమో నువ్వే నా మీద వేస్తాను డబ్బులు. బ్యాగ్ నువ్వేనాడు పెట్టుకోండి అన్నా. అది ₹1,00,000 తీసుకొని బ్యాగ్ వేసుకొని బయటికి పోదాం అనుకున్నాడు. మీరు ఆర్థిక డబ్బులు అదే కదా అదే చూడు మాకు నోరు ఎత్తున్నాడు. డబ్బులు అత్తని తీసుకున్నాడు. వీడు దొంగ ఎవరు దొంగ కాదు కాదు ఈ బ్యాగ్ లో ఉంటాయి కదా. ఎక్కడ పోతా నేను డబ్బులు పెడితే నీ దగ్గర డబ్బులు ఈడు తీసేస్తే నీ దగ్గర డబ్బులు. అది లాజిక్. అదే అడుగక్క అడుగునా నువ్వు సైలెంట్ కూడా నువ్వు దొరికిపోతావు నా మీద ఎక్కువ నువ్వు మధ్యలో పాపం అంత అమాయకుడు ఎందుకు అట్లా? నీ దగ్గర ఎందుకున్నాయి డబ్బులు? ఇలా వెళ్ళొచ్చేలోపు ఇప్పుడు నీకు అడగగానే ఇంటి దగ్గర డబ్బులు తెచ్చావు. ఇది నువ్వు ముట్టలేదు అసలు నోట్లు. ఇది అదా 2,000 ఇస్తాడు. ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఏడ చూపిస్తారు. దీని మీద ఏలి ముద్దలు లేవు నేను ఇస్తాను. మన ఉంటాయి నీవి నావి వీనివి తప్పితే ముట్టుకోలేదు కదా. ఇప్పుడు వచ్చి ఆడికి కూడా ఉంటాయి కదా. అట్లా ఉంటుంది ఏలి ముద్దలు నెలకు చెక్ చేసి మాది కాకుండా వేరే నీవి పడ కకృతి కాదు. ఏలు ముద్దలు ఇప్పుడు పెడతాడు. ముందునే పెట్టే ఎలు ముద్దలు వస్తాయని చెప్పి ఇప్పుడు ఫ్రెష్ గా పట్టుకున్నాను. ఆడ అమ్మాయి ఫోన్ కొనడానికనే డబ్బులు దొప్పిస్తాడు. ₹1,00,000 ఫోన్ కొనిస్తావా? నాకు కూడా కొనిలే కదరా నువ్వు ఎప్పుడు అట్లా. నాకు చాక్లెటే కొనిలేవాడు. అది కాదు ఆడ బ్యాగ్ లో డబ్బులు ఉంచుకొని కూడా అక్క ఆపరేషన్ అంటే ఇవ్వలేదు. అది ఫోన్ అనగానే డబ్బులు తీసుకుంటే ఆడు మళ్ళీ అక్క చెప్పకట నువ్వు మాటలు మార్చే. ఈ డబ్బులు ఎవరివి? నా దగ్గర ఈ డబ్బులు ఎవరివి? నావే కదా. మరి ఏమో ఆడవేలో అసలు డబ్బులు నావి కాదు. ఈ బ్యాగ్ లో దొరికినాయా? అదైతే వానికి సంబంధం లేదులే. బ్యాగ్ లో దొరికినాయంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం బ్యాగ్ పడుతుంది. వానిదైనా కూడా వానికి సంబంధం లేదు. ఎందుకు వానికి తెలీదు.
వాడు దాంట్లో నిజంగా 1,00,000 రూపాయలు ఉంటే నీకు చూపించకముందే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు. నీకు చూపించకముందే బ్యాగ్ వేసుకుని వెళ్ళిపోయాడు. వాడికి తెలియదు కాబట్టి దాంట్లో ఉండిపోయినాయి. బహుశా ఒకవేళ ఎప్పుడైతే తీసినప్పుడు మర్చిపోయి దాంట్లో పెట్టుకొని మర్చిపోయినాడో నేను చెప్పలేము. అదే వాడిని తెలియదు. అసలు ఇది ఎంత ఉందని చెప్పినాడు నీతో ఫస్ట్, ఎంత ఉందని చెప్పినాడు చెప్పలేదు. వానికే తెలియదు కాబట్టి ఇప్పుడు దొంగలించినట్టు లెక్క పెట్టి తీయడు కదా. అదే వాడు పెట్టుకునేది గుర్తు లేదు, గుర్తొచ్చినట్టు వాడు పోయేవాడు. ఎందుకంటే 10-15 చోట్ల పెట్టింటాడు కదా ఏడాడో డబ్బులు. ఇప్పుడు ఏం చేద్దాం, దొంగలించింది ఇప్పుడు ఏం చేద్దామంటావు? పోయిందని నీదేనాదే నీదా అడుగుతానన్నా. ఐఫోన్ 70 వీడి దగ్గర అయినా డబ్బులు ఎలా ఉంటాయి? వీడి చీటీ డైరెక్ట్ మనం వేస్తాము. నీ దగ్గర లెక్క దండిగా ఉన్నాయి. 70,000 1,00,000 మన అయిపోయి ఏడాడు పెట్టుకుంటాడు, ఎత్తి పెట్టుకుంటాడు. మంచిగా డబ్బులు క్యాష్ లో ఉన్నాడు అయిపో. నువ్వు ఇంకోసారి నాతో మాట్లాడు. ఇట్లా చేయరు. ఇంకా వీటితో నీ మాట్లాడు తలుచుకోలేదు. అమ్మాయిల ఫోన్ కొనడానికి ఇంట్లో డబ్బులు తప్పిడు అంత చిల్లర కొడుకేట. నా డబ్బు లేదురా, రగలు పెట్టి చంపేస్తున్నావు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఏ రాష్ట్రంలో ఇందాక ఏం చెప్పాను? అది ఇందాకలా ఏదో డిస్కషన్ జరిగినాయి. విషం పెట్టి చంపేస్తే నాకు వద్దే విషయం ఎందుకు? ఈ పాపాత్ముడు చంపితే నాకే పాపం వస్తుంది. అదేందో వీడితో మాట్లాడను. వీడు నీతో అసలు వేస్ట్. ఆపరేషన్ పెద్దదానికి అర్జెంట్ అంటే కూడా నాకు మతిమారిపడ్డా. నేను ఒక అందరిని ఎక్కించుకున్నానంట, అందరు దొబ్బిపోయినారంట. అన్నాడు డబ్బులు దొబ్బించుకోడు. సరే నేను మాట్లాడుతూ చెప్తాను. పర్సనల్ మాట్లాడతాం రా చెప్తా కదా. మంచిగా చెప్తారా? నేనేమన్ను సీరియస్ మంచిగా చెప్తారా? కూర్చో నందు, నువ్వు పో నందు, నేను మాట్లాడు. నేను మంచిగానే మాట్లాడతాలే. ఏమి ఇప్పుడు ఎంత డబ్బులు ఎత్తి పెట్టుకుని ఏం చేస్తావు? దొరికిన వల్ల దాచుకుని ఏం చేస్తావు? నువ్వు తీయింది బ్యాగ్ ఎట్లా వస్తుంది? సరే డాగ్స్ వాడు కుక్కలు 2 పిలిపిస్తున్నా, అవే చంపుతాయి కాదు. అట్లా వచ్చింది నాకు ఐడియానే లేదు. మర్చిపోయి ముబ్బులోనో నీకు తెలియకుండానే 10,000 కట్టాను నువ్వు బ్యాగ్లోకి వేసుకుంటావు. అది 1,00,000 రూపాయలు కట్టాను నీకు తెలిగిపోయిండొచ్చు ముబ్బులో. ఇప్పుడు అంతా పండుకున్నప్పుడు ఏడని తీసుకొని టక్కన వేసింటావు బ్యాగ్లోకి దెబ్బ అని. నీకు అది గుర్తుండదు. నువ్వేమనుకుంటావు? 10,000 ఏదో కట్ట ఎంత ఉందిలే, 5,000 ఎట్లొచ్చిందో అదే చెప్తాను లేదా. అది ఎట్లొచ్చిందో తెలియదు, 1,00,000 ఎట్లుంది అనేది నీకు తెలీదు. సర్లే పోయిస్తాను యాడికి? ఇంటికి. ఇప్పుడు ఇది ఇండ్లు కదా అంటే పెద్ద ముందు పోయిస్తా. ఏంటికి? ఆడేమన్నా కట్టలు దొరుకుతాయనా? ఎందుకురా నువ్వు ఇట్లా చేస్తావు? ఊరేసుకోకూడదా? పెద్ద ఖర్చు ఏం కాదు, పెద్ద నొప్పి ఏం కాదు. ఆ వైర్ తీసుకో చెప్తా, నేను ఇప్పుడు వేస్తా. 2 నిమిషాల గిల్ల ఇప్పుడే కళలో షాక్లో ఉన్నానా? ఏమని చేసుకునేవరా నిందేసినారని? నువ్వు అసలే అమాయకునివి. నిజంగా నువ్వు ఏదైనా మనసులో పెట్టుకుని ఏమని చేసుకునేవు? అసలు నేనేం చేసుకుంటానా? అట్లా చెప్పి నేను చంపేస్తా. చంపేసి రాత్రికి మెత్తిగా అవమానంతో ఊరేసుకుని చచ్చిపోయినాడు. 1,00,000 రూపాయలు దొంగతనం చేసి బతకలు. ఉండు క్లారిటీ చెప్తారే.